హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత అయితే మనకైతే కిరాయి అయితే వచ్చింది ఫ్రెండ్స్. అయితే మనకైతే ఫస్ట్ కిరాయి ఇది ఇటుక లోడు. ఇక నితిన్ నేనైతే ఇద్దరం కలిసి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. మీరే చూడండి, వీడియో చూసి ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలో ఏదైనా తప్పు ఉంటే నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా తీస్తాను. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనకైతే వీడియో తీస్తుంది అయితే ఇక నితిన్ వెనకైతే నిలబడి తీస్తుంది ఫ్రెండ్స్. లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత ఇక మనం అయితే బండిని అయితే ముట్టుకోవడం అయితే జరిగింది. చాలా రోజుల తర్వాత అయితే పట్టుకున్నా. గ్రీస్ అయితే కొట్టుకున్నాం ఫ్రెండ్స్. డీల్ పోసుకున్నాం, మొత్తానికి డీల్ కూడా పోసుకొని ఇక పోతున్నాం ఫ్రెండ్స్. ఇద్దరం అయితే పోతున్నాం. ఇక మన వీడియో ఎట్లా ఉందో మీరు చెప్పాలి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్, ట్రాక్టర్ వీడియోస్, రైతుల గురించి మనం చెప్తుంటాం కదా ఫ్రెండ్స్. మనకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటే మనం కూడా ఇంకా బెటర్గా తీసే అవకాశాలు నేను తీస్తాను. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుందని ఫ్రెండ్స్. మీరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో మాత్రం మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కొంచెం నాకు కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్. అందుకనే ఫస్ట్ టైం 10 నిమిషాల వీడియో అయితే తీస్తున్నా మీకోసం. ఈ వీడియోతోటి మరి ఎన్ని నిమిషాలు తీయాలనేది వీడియో అయితే నాకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏదైనా వీడియో మంచిగా ఉందంటే ఇక మీ చేతుల్ని చూడాలి, చూసి నాకు కామెంట్ చేయండి. తప్పు ఉంటే తప్పు చెప్పండి, మంచిగా ఉంటే మంచిగా, ఏదైనా మీరు చెప్పేదాన్ని బట్టి నేను నడుచుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే మన ట్రాక్టర్ బ్లాగ్స్ అయితే చేస్తుంటాను ఫ్రెండ్స్. మన వీడియోస్ అయితే చేస్తుంటాను. ఇంకో హైవే మీద అయితే వచ్చినాం. నితిన్ గాడు అయితే ఇక చూడండి మాట్లాడుతుండు. హడాహుడి అయితే బోబో అని మొత్తుకుంటాడు. ఫ్రెండ్స్ చాలా రోజులు కాబట్టి కన్వర్టెడ్ కాబట్టి ఇక ఫ్రెండ్స్ అంటుండు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక లాంగ్ టైంలో అయితే వచ్చినాం కదా, అందుకనే ఇక వాడు కూడా అట్లా అంటుండు. ఇక హైవే మీద వచ్చి చూడండి లారీలో చక్కగా ఉరికొస్తున్నాయి. ఇటుక లోడ్ అయితే ఫస్ట్, మళ్ళీ రేపు అయితే మళ్ళీ డస్ట్ లోడ్కి కూడా పోవాలి ఫ్రెండ్స్. ఇక మనకు 2 కిరాయిలు అయితే దొరుకుతున్నాయి. ఇలా ఈ ఇటుక లోడ్ తెచ్చినాం అనుకో, ఇక రేపు మళ్ళీ డస్ట్ లోడ్కి అయితే పోడు ఉంటుంది. ఇవాళ వరకు అయితే ఇక ఇటుక లోడ్కి అయితే పోదాం. వాళ్ళు ఎట్లా నింపుతారో, వాళ్ళే లోడ్ చేస్తారట. మరి ఎట్లా నింపుతారో అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. మిమ్మల్ని చూడండి. ఇక మనమైతే దగ్గర పాటలు అయితే వచ్చేసినాం. ఇంకొక 2 కిలోమీటర్లు అయితే మన దగ్గరకు అయితే వచ్చేస్తుంది. ఇంకో ఇక్కడైతే వచ్చేసినాం. అయితే ఇది కాదు, ఇంకో దగ్గర ఉంటుంది. ఇది అనుకొని మనం ఇక్కడ పోయినాం ఫ్రెండ్స్. సేమ్ ఇదే అనుకొని నేను ఇక్కడికైతే వచ్చేసిన. ఇక మనదన్నీ నేను ఇక్కడనే చూపెడుతున్నాను, కానీ ఈ ఇటుకలు కాదు ఫ్రెండ్స్, ఇంకా వేరే దగ్గర పోవాలి అట్లా. కాబట్టి నేను ఇంకో దగ్గర పోయినా. చూడండి ఇగో ఇక్కడికైతే వచ్చేసినాం. ఇప్పుడైతే మన బండి అయితే వెనక రివర్స్ తీసిన. నితిన్ గారు అయితే దిగిన వీడియో తీసేది నితిన్. ఇగో ఇది అక్కడ నుంచి మనం ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇగో ఆయనదే, కానీ అక్కడ కాదు, ఇక వేరే దగ్గర ఇక్కడ లోడ్ అయితే చేస్తారు వాళ్ళు. వీడియో ఏదైనా కొంచెం డిస్టర్బ్గా ఉంటే ఇక నచ్చితే మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్ ఉంటే ఇక మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాళ్ళైతే లోడ్ అయితే చేస్తారు కదా, ఎట్లా చేస్తారో నేనైతే మొత్తం చూపెడతాను వీడియోలో. కరెక్ట్ పోవాలట. ఇంతకుముందు పోతే పెద్ద ఎక్కితే పలికిపోయింది కాబట్టి నేను బరాబర్ పోనీయాలి. ఎందుకంటే మళ్ళీ పాప ఆయన అమ్మేటైనా కూడా ఒక పిల్ల అయితే 15 రూపాయలట ఫ్రెండ్స్. 15 రూపాయలకైతే తీసుకున్నాం. ఇక వాళ్ళైతే లోడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తారో ఒకసారి. డోర్లు అయితే తీస్తుర్రు, 2 డోర్లు అయితే తీస్తుర్రు ఫ్రెండ్స్. డోర్ తీసి వన్ సైడ్ నుంచి అయితే అవతల సైడ్ నుంచి అయితే వాళ్ళు లోడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. మనం చూడండి అన్న ఎట్లా చేస్తారు. వీళ్ళు బీహార్ వాళ్ళు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తారు. అని పని చూడండి ఎంత మంచిగా ఫాస్ట్గా, అంటే ఫాస్ట్గా ఖాళీ ఒక 10 నిమిషాల్లోనే బండి లోడ్ అయితే చేసేసారు ఫ్రెండ్స్. 10 అంటే 10 నిమిషాల పెరుసుడు చూడండి బరాబర్. మన ట్రాలీలో అయితే 400 వచ్చినాయి ఇటుక పెట్టెలు. 400 అయితే లోడు. కానీ ట్రాలీలు అయితే ఇంకో 100 కూడా పడవచ్చు, కానీ వాళ్ళదైతే మినిమం 400 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు 400 వేస్తే ఇక అదే లోడ్ ఇక మనకు. ఎందుకంటే ఓవర్ కూడా వేసుకోపోవద్దు, అందుకనే 400 వేసుకుంటాం.
వాళ్ళు కూడా 400 వేసి వేస్తారట ఫ్రెండ్స్. మనం కూడా ఒక ఇటుక బెడ్ ఎత్తుదామని చూసిన, నేను కూడా ఒకటి ఎత్తిన. ఎంత బరువు ఉంటుందో బాగానే ఉంది ఫ్రెండ్స్. అది బరువు కూడా ఈజీగా 10 కిలోల దాకా ఉంటుంది. 10 కిలోలు చిల్లరే ఉంటుంది, ఏం తక్కువ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. అది టక్క అంటే టక్క పేర్సుడు అయితే మామూలుగా లేదు. పైన 2 కింద 2 దన్న అయితే పేర్సుడు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా జల్దీగా అయితే వాళ్ళైతే స్పీడ్గా చేస్తారు పని కూడా. చాలా అంటే చాలా స్పీడ్గా చేస్తారు. మావాడు చూడండి బండి మీద అక్కడ నిలబడి మరీ చూస్తాడు. వీళ్ళు కరెక్ట్ పెడుతుర్రా 400 వస్తుందా అని వాళ్ళు లెక్క పెడుతుండు. అని వాళ్ళు పెట్టేదేమో వరుస ఏమిటి పెడుతుర్రు ఫ్రెండ్స్. బరాబర్ వరుసకు 10 అట్లా పెట్టుకుంటారు. ఆ లెక్క బరాబర్ వస్తుంది. 3 వరుసలు వేస్తారు వాళ్ళు బరాబర్. పైన 1 వరుస వస్తుంది బరాబర్. ఆడికి 400 పడి ఇంకా కొంచెం ప్లేస్ ఉంటుంది. చిల్లర ఇంకొక 50 దాకా వస్తుందేమో ఫ్రెండ్స్. అట్లా ఇది పాలకుర్తి దగ్గర ఫ్రెండ్స్. ఇది ఖమ్మం సైడు, జనగాం సైడ్. ఇది అక్కడైతే మనకైతే కొంచెం ₹1 తగ్గించే ఇచ్చిండు ఫ్రెండ్స్. నితిన్ అయితే ఇక చూడండి చూస్తుండే, ఇక వీడియో పెద్ద లెక్క పెడుతుండు. 400 అయినాయా అన్న అని అంటుండు, కానీ అవి 400 అయినాయి ఫ్రెండ్స్. బరాబర్ 400 అయినాయి. ఇంకా ఎగస్ట్రా మేము కూడా ఇంకొక 2-3 ఎగస్ట్రా కూడా వేసుకున్నాం. ఎందుకంటే మళ్ళా సరే 1-2 అన్లోడ్ చేసినప్పుడు పలుకుద్దని మనం అయితే ఒక 2-3 కూడా ఎక్కువ అయితే వేయించుకున్నాం ఫ్రెండ్స్. మనోడు చూడండి గట్టిగా ఉన్నాయా అని లేపి చూస్తాను మళ్ళా. చూడండి కాబట్టి కానీ చూడండి ఇంత సందు లేకుండా పెరుసుడు మాత్రం భలే పెరుసుడు ఫ్రెండ్స్. వీళ్ళైతే సూపర్ అంటే సూపర్గా చేసారు. పెరుస్తూనే ఉన్నారు. ఖాళీ 10 నిమిషాల్లోనే లోడ్ చేయింది ఫ్రెండ్స్. 10 నిమిషాలు ఫాస్ట్గా చేసేసారు లోడు. ఇక మనం వీడియో తీస్తుంటే అన్న వాళ్ళు అయితే ఫస్ట్ అయితే ఇక పరిశాన్ అయ్యారు. అయితే నేను యూట్యూబ్ చేస్తా అని వాళ్ళకి చెప్పిన ఫ్రెండ్స్. ఇక తర్వాత ఓకే అన్న అని వాళ్ళు అన్నారు. ఇక మొత్తానికైతే దగ్గరకైతే పడింది లోడు. చూడండి ఫ్రెండ్స్, ఇక లోడ్ అయితే అయిపోయింది. ఇక దగ్గర అయిపోయింది. ఇంకొక 20 పెడ్డలు అట్లా వేస్తే అయిపోయింది. ఇక అయిపోయింది. ఇక చూడండి పెరుసుడు ఎట్లా పెరిసిర్రు. ఇక చూడండి ఇక సూపర్ అంటే సూపర్ పెరిసిర్రు. ఇక డోర్ వేద్దాం ఫ్రెండ్స్. డోర్ వేస్తారు అన్న వాళ్ళు అయితే. అది దాని మీద ఉంటుంది కదా డస్ట్, అది పడేసరికి వస్తలేదు డోరు. ఒక్కొక్కటి వాళ్ళు నిమ్మలం వేస్తారు ఫ్రెండ్స్. కొంచెం డస్ట్ ఉంటుంది కదా, అది బాడీ కరెక్ట్ కూకోదు. చూడండి ఒక సైడ్ ఎంత స్థలం ఉందో చూడండి. దగ్గర చిన్నగా ఒక 20-30 పడతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకైతే ఇక లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బండి మన ట్రాక్టర్ అయితే లోడ్ అయితే అయిపోయింది. ఇక మొత్తానికైతే మళ్ళీ బయలుదేరుతాం. ఇక ఇంటికి అయితే పోవాలి కదా అన్లోడ్ పాయింట్కి. ఇక స్టార్ట్ అయితే అయిపోయినాం ఫ్రెండ్స్. ఇక చూడండి ఇక హైవే మీద అయితే వచ్చేసినాం. ఇక హైవే మీద నుంచి పోవాలి. ఇక అన్లోడ్ పాయింట్కి పోవాలి కదా. సాయంత్రం 6 అయితే అయింది. ఇక నైట్ పూట అయింది ఫ్రెండ్స్. ఇక నైటే ఇక జర్నీ అయింది. ఎందుకంటే మనం వచ్చిందే లేట్గా వచ్చినాం 3 గంటలకు. లోడ్ అయ్యేసరికి ఇక చదువుకొని మనం వచ్చేసరికి ఇక 6 అయింది ఫ్రెండ్స్. కాబట్టి ఇక చూడండి ఇక ఈ నైట్ పూట మనం జర్నీ చేయాలి తప్పదు. ఇక నేను చాలా రోజుల తర్వాత బండి ఎక్కితే ఆ హుషారే వేరు. ఎందుకంటే లాంగ్ టైం కదా. నాకు కూడా అస్సలు ఇబ్బంది ఏమనిపించలేదు ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చినాం. ఇక ఇప్పుడైతే అన్లోడ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక చూడండి మొత్తం వీడియో ఇంకా లాంగ్ పెడుతున్నా కానీ సరే మీకు నచ్చదో అని నేను లాంగ్ అయితే ఎక్కువ పెట్టలేదు. డైరెక్ట్ అయితే పెట్టేసిన. ఇగో ఎట్లా పోస్తున్నామో ఒకసారి చూడండి. ఒక్క పెట్ట కూడా పలగలే. లాస్ట్కు అయితే ఒకటైతే పలిగింది. ఒకటి పలిగింది లాస్ట్కు. చూడండి ఎంత నిమ్మలంగా జాక్కి లేపుతున్నాను. ఇంత ఎక్సలేటర్ లేకుండా లేపుతున్నా. చూడండి ఎట్లా పడుతున్నాయి బరాబర్. చూడండి ఫ్రెండ్స్ ఒక్కదాన్ని బట్టి పడుతున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను. దయచేసి ఎలా ఉందో మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ట్రాక్టర్ వీడియోస్తో అన్ని ప్రతి ఒక్కటి చేసుకుంటూ మీ ముందుకు నేను వస్తుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా బెటర్గా చేస్తాను వీడియోస్. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. సరే నా మిస్టేక్ ఏదైనా ఉంటే మీకు నచ్చకపోతే ఆ విధంగా మళ్ళీ నేను
సరి చేసుకుని ఇది చేసుకుంటా ఫ్రెండ్స్. అట్లా చూడండి, వన్ సైడ్ అయితే ఆగిపోయింది. అది డోరు కరెక్ట్ అటు డోర్ కానిచ్చి పెట్టిర్రు, ఇటు గ్యాప్ ఇచ్చి పెట్టారు కాబట్టి ఏం కాలేదు. అటు ఇయ్యలే కాబట్టి అది ఇబ్బంది అయితే అయింది. నిమ్మలంగా తీస్తున్నాను. మనం జాకి ఓవర్గా లేపినాం అనుకో అని పలికిపోతుందని నేను లేపలేదు, సగం లేపిన.